ఆకురాయిపల్లె అనే గ్రామంలో నివసించే భీమయ్యకి 3 కొడుకులున్నారు. భీమయ్యకి ఊరి బయట ఉన్న ఒక మామిడి చెట్టు అదొక్కటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి. ఒకరోజు భీమయ్య తన 3 కొడుకులను పిలిచి, నాయనా, నాకిక వయసు మీద పడింది. ఇక నేను ఏ పని కూడా చెయ్యలేని స్థితికొచ్చాను. ఆ దేవుడి దయవల్ల నేను మీ 3 కష్టపడి పెంచి పోషించాను. ఇప్పుడు మీ 3 పెళ్లి కూడా చేశాను. ఇక నా దగ్గర ఉన్న ఆస్తిని కూడా మీకిస్తే నా బాధ్యత తీరిపోతుంది అని అన్నాడు భీమయ్య. అప్పుడు భీమయ్య పెద్ద కొడుకైన గోపి, నాన్న, మన దగ్గర ఆస్తిపాస్తులంటూ ఏవీ లేవు కదా, ఊరి చివరినున్న ఒక్క మామిడి చెట్టు తప్ప. ఇప్పుడు ఆ మామిడి చెట్టుని మా 3 అన్నదమ్ములకి మీరెలా పంచిస్తారు అని అడుగుతాడు. అప్పుడు రెండో కొడుకు వేణు, నాన్న, దయచేసి ఆ మామిడి చెట్టుని కొట్టి కర్రని అమ్మి దాని ద్వారా వచ్చిన సొమ్మిని మాత్రం మాకు పంచకండి. ఆ మామిడి చెట్టుని కొట్టేయటమా? కొన్ని తరాలుగా అది మనకి పొట్ట నింపుతుంది. ఆ మామిడి చెట్టు ఇచ్చే పళ్ళు అమ్ముకునే నేను మీ 3 ఇంతటి వాళ్ళని చేశాను అంటూ చెబుతూ ఉండగా భీమయ్య 3వ కుమారుడైన గిరి మధ్యలో కల్పించుకుని, మరిప్పుడు ఆ మామిడి చెట్టుని మా 3 సమానంగా ఎలా పంచుతారు నాన్నా అని అడుగుతాడు. అప్పుడు భీమయ్య ఒక నవ్వు నవ్వి ఇలా అంటాడు, అందరూ ముందా మామిడి చెట్టు దగ్గరికి పదండి. నేనక్కడ మీ 3 ఆ మామిడి చెట్టుని ఎలా పంచుతానో చెబుతాను అని చెప్పి భీమయ్య తన 3 కొడుకులతో కలిసి మామిడి చెట్టు దగ్గరకు వెళ్లాడు. ఆ మామిడి చెట్టయితే చాలా పెద్దది. దానికి ఎన్నో కాయలు కాసున్నాయి. ఆ మామిడి చెట్టుకి చాలా పెద్ద 3 కొమ్మలున్నాయి. భీమయ్య ఆ 3 కొమ్మలని చూపించి, ఈ చెట్టుకున్న 3 కొమ్మలు చూస్తుంటే ఆ దేవుడు మీకోసం ఇలా చేసుంటాడనిపిస్తుంది. చూడండి గోపి, ఇదిగో ఈ కుడివైపున్న కొమ్మకున్న మామిడికాయలు నీవి. వేణు, ఇదిగో ఈ మధ్యలో కొమ్మకు కాసిన మామిడికాయలు నీవి. ఇక చివరిది ఎడమ భాగాన ఉన్న కొమ్మ చిన్నోడికి అంటూ భీమయ్య తన 3 కుమారులకి ఆ చెట్టుని సమానంగా పంచాడు. ఆ ఏడాది ఎవరి కొమ్మకి కాసిన పండ్లు వారు తెంచుకొని సంతకు వెళ్లి అమ్ముకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకి భీమయ్య చనిపోయాడు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఆ అన్నదమ్ములు ఎలాంటి గొడవలు లేకుండా ఎవరి కొమ్మలకి కాసిన మామిడికాయలు వారు కోసుకొని వెళ్లి సంతలో అమ్ముకుంటూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజు ఆ మామిడి చెట్టుకి కాయలు చాలానే కాశాయి. అప్పుడు చిన్న కొడుకైన గిరి వారి యొక్క అన్నల దగ్గరికి వెళ్లి, అన్నయ్య, మన మామిడి చెట్టుకి కాయలు బాగా కాశాయి, మనం వెళ్ళి కోసుకుందాం పదా అని అడిగాడు. అప్పుడు వారిద్దరూ, గిరి, ఈరోజు మాకు వేరే పనులున్నాయి. ఓ పంచే, నీ కొమ్మకు కాసిన పళ్ళు నువ్వు కోసుకొని సంతకెళ్ళి అమ్ముకో. అయ్యో అన్నయ్య, మనం ఎప్పుడు కూడా ఇలా ఒక్కొక్కరం కోసుకోలేదు కదా, ఇప్పుడెలా? గిరి, మాకు తెలుసు నీకిప్పుడు డబ్బులు అవసరం ఉన్నాయని. మాకు నీ మీద నమ్మకం ఉంది. వెళ్ళి నీ కొమ్మకున్న కాయల్ని కోసుకో అని చెప్పగా గిరి సరే అని చెప్పి చెట్టు దగ్గరకొచ్చి తన కొమ్మకున్న పండ్లని కోసుకుంటూ ఉన్నాడు. అప్పుడక్కడికి ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్న ఒక స్వామీజీ వస్తాడు. నాయనా, నేను ఈరోజే ఈ పక్కన ఒక కుటీరం పెట్టాను. అందులో కొన్ని రోజులుండి మళ్లీ వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాను. నేను నా శిష్యులు తినటానికంటూ ఏమీ లేవు. నీ చెట్టుకి కాయలు విరివిగా కాశాయి. నువ్వు దయతలిచి కొన్ని మామిడి పళ్ళిస్తే నేను నా శిష్యులు కడుపు నింపుకుంటాం అని అడిగాడు ఆ స్వామీజీ. అప్పుడు గిరి, అయ్యో పెద్దవారు, మీరు అలా అడగాలా చెప్పండి. ఇదిగోండి, ఈ 2 కొమ్మలు మా అన్నలవి, ఈ కొమ్మ నాది. ఈ కొమ్మకున్న మామిడి పళ్ళలో మీకిష్టం ఉన్న పళ్ళు కోసుకొని తినండి అని చెప్పాడు గిరి. అప్పుడు స్వామీజీకి ఏమీ అర్థం కాక, అదేమిటి, ఒక చెట్టుని 3 ఎలా పంచుకున్నారు అని అడగ్గా గిరి తన నాన్న ఏం చేశాడో అంతా వివరించి చెప్పాడు. అందుకు స్వామీజీ సంతోషించి తనకి కావలసిన పండ్లు తీసుకుని వెళ్లాడు. ఆ తర్వాత ఒకరోజు స్వామీజీ మళ్లీ ఆ మామిడి చెట్టు దగ్గరికి రాగా గోపి వేణు ఇద్దరూ వారి కొమ్మలుకున్న మామిడికాయలని కోస్తూ ఉన్నారు. స్వామీజీ వారి వద్దకు వెళ్లి పండ్లడిగాడు. అయ్యో స్వామీజీ, మీరు అడగాల, ఇదిగోండి ఈ కొమ్మకున్న పళ్ళు కోసుకొని వెళ్ళండి అని గోపి అంటాడు. అక్కడే ఉన్న వేణు కూడా, స్వామీజీ, ఇదిగోండి, ఎలాగూ మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉంటారని చెప్పారుగా,
అన్ని రోజులకి సరిపడా కోసుకొని తీసుకొని వెళ్ళండి అంటూ వేణు తన కొమ్మని చూపించాడు. వాళ్ల మంచితనానికి ఆ స్వామీజీ చాలానే సంతోషించాడు. ఆ తర్వాత మామిడి పండ్లను తీసుకుని వెళ్లాడు. ఆ మరుసటి రోజు ఆ ముగ్గురన్నదమ్ములు సంతలో మామిడికాయలు అమ్మగా వచ్చిన సొమ్ముని తీసుకుని వస్తూ ఉండగా వారికి స్వామీజీ ఎదురుపడ్డాడు. స్వామీజీని చూసి ఆ ముగ్గురు నమస్కరించారు. అప్పుడు స్వామీజీ, నాయనలారా, మీ ముగ్గురు అన్నదమ్ముల మంచితనం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు, నా శిష్యులకి ఆకలి తీర్చారు. అందుకుగాను నేను మీ ముగ్గురికి ఏదైనా బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. మీలో పెద్దవాడు ముందుకు రండి అని అంటాడు. గోపి ముందుకొస్తాడు. అప్పుడు స్వామీజీ తన మాయతో గోపిని సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. నాయనా గోపి, ఈ సముద్రం ఉప్పు నీటితో ఉంటుంది. నీకు ఈ సముద్రం ఎలా ఉపయోగపడాలని కోరుకుంటే ఆ కోరిక నేను తీరుస్తాను అని చెప్పాడు. అప్పుడు గోపి చాలా సంతోషంగా, స్వామి, ఈ ఉప్పు నీరు దేనికి ఉపయోగపడదు. నేను ఈ సముద్రంలో నొప్పును తీస్తే అది బంగారంలా మారాలి అని కోరాడు. అందుకు ఆ స్వామీజీ అంగీకరించి, అలాగే నాయనా, ఇక నుండి నువ్వు కోరినట్టే ఈ సముద్రంలో నుండి నువ్వు తీసే ఉప్పు బంగారంలా మారుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత స్వామీజీ వేణుని తీసుకుని ఒక పెద్ద పావురాల గుంపు దగ్గరికి వెళ్లాడు. నాయనా వేణు, ఈ పావురాలు నీకెలా ఉపయోగపడాలో కోరుకో. ఆ కోరికని నేను తీరుస్తాను అని స్వామీజీ చెప్పాడు. అప్పుడు వేణు, స్వామీజీ, నాకు ఈ పావురాలన్నీ మేకలైపోవాలి. అప్పుడు నేను ఈ మేకల ఉన్ని అమ్ముకొని గొప్పవాడినవుతాను అని అడిగాడు. అందుకు స్వామీజీ అంగీకరించి ఆ పావురాలను మేకలుగా మార్చాడు. ఇక ఆ స్వామీజీ మూడోవాడైన గిరి దగ్గరకు వెళ్లి, నాయనా గిరి, మీ ఇద్దరి అన్నయ్యల కోరికలు తీర్చేశాను. ఇక మిగిలింది నీవే. నీకేం కావాలో కోరుకో, నేను నీ కోరికను తీరుస్తాను అని అడగ్గా అప్పుడు గిరి, స్వామీజీ, నేను సీతాపట్నం అనే గ్రామంలో ఉండే జమీందారు కూతుర్ని ప్రేమించాను. నేను తనని పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకుంటున్నాను అని చెప్పగా స్వామీజీ సరే అని మాట ఇచ్చి గిరిని తీసుకుని జమీందారు గారి దగ్గరకు వెళ్లాడు. ఆ జమీందారి స్వామీజీని చూడగానే లేచి ఆయనకి నమస్కరిస్తాడు. స్వామి, ఎన్నాళ్ళకి మీ దర్శన భాగ్యం లభించింది. మీ వల్లే నేను ఇప్పుడింత పెద్ద స్థాయిలో ఉన్నాను. మీరు సరైన సమయానికొచ్చారు. ఇప్పుడు నేను నా కూతురికి పెళ్లి చెయ్యాలని స్వయంవరం ప్రకటించాను. మీరే దగ్గరుండి చూడాలి అని కోరాడు. అప్పుడు స్వామీజీ గిరిని చూపిస్తూ, చూడు భూపతి, ఇదిగో ఈ అబ్బాయి పేరు గిరి. ఇతను నీ కూతురికి అన్ని విధాలా సరిచోడి. నా మాట నమ్మి నీ కూతుర్ని ఇతనికిచ్చి పెళ్లి చెయ్యి. ఇతను నీ కూతురికి ఏ కష్టం లేకుండా చాలా సంతోషంగా చూసుకుంటాడు అని చెప్పాడు. అప్పుడు జమీందారి, అయ్యో స్వామీజీ, మీరు చెప్పాక నేను చేయకపోవటమా అని చెప్పి జమీందారు తన కూతుర్నిచ్చి గిరికి పెళ్లి చేశాడు. నాయనగిరి, మా ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 నెలలు సామాన్య జీవితం వదిలేసి అడవిలో కుటీరం వేసుకుని ఆకులు అలములు తిని బ్రతకాలి అంటూ జమీందారి భూపతివారి ఆచారం గురించి చెప్పగా అందుకు గిరి ఒప్పుకొని తన భార్యని తీసుకుని అడవికి వెళ్లిపోయాడు. ఇక ఆ తర్వాత పెద్దవాడైన గోపి సముద్రం నుండి తీసిన ఉప్పు బంగారంలాగా మారిపోవడంతో అది అమ్ముకొని గొప్పవాడైపోయాడు. ఇక వేణు కూడా మేకల యొక్క ఉన్ని అమ్ముకుంటూ చాలా పెద్ద ధనవంతుడైపోయాడు. గిరి మాత్రం అడవిలో నివసిస్తూ ఆకులు అలమలు తింటూ ఉన్నాడు. ఇలా కొన్ని నెలలు గడిచాక స్వామీజీ తను వరాలిచ్చిన ముగ్గురు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందామని అనుకుని మారువేషంలో ముందు గోపి దగ్గరికి వెళ్లాడు. అయ్యా, బాగా ఆకలిగా ఉంది. తినటానికేమైనా ఉంటే ఇవ్వండయ్యా అని అడిగాడు. అప్పుడు గోపి అతని దగ్గర నుండి వస్తున్న వాసనను పీల్చి, చిచ్చి, ముందు దూరంగా ఉండు. ఎన్ని రోజులైంది స్నానం చేసి? అసలు నేనింట్లోకి ఎవరానిచ్చారు? ఇతని గెంటేయండి అని తన మనుషులకు చెప్పగా వాళ్లు స్వామీజీని బయటికి గెంటేశారు. అప్పుడు స్వామీజీ, కాసులు చూశాక మనిషి మారిపోయాడు. సాటి మనిషికి సాయం చేయలేని నీకు ఈ వరం అనవసరం అని చెప్పి గోపికిచ్చిన వరాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత స్వామీజీ వేణు దగ్గరకు వెళ్తాడు.
ఏయ్, ఎవరయ్యా నువ్వు అసలు? ఆ బట్టలేంటి, నువ్వేంటి? అసలు దేశంలో నీలాంటి బిచ్చగాళ్ళు ఎక్కువైపోయారు అని తిట్టగా స్వామీజీకి కోపం వస్తుంది. వేణు దగ్గరున్న మేకల్ని తిరిగి పావురాలుగా మార్చేస్తాడు. ఆ తర్వాత స్వామీజీ చిన్నవాడైనటువంటి గిరి దగ్గరకు వెళ్తాడు. నాయనా, చాలా దూరం నుండి వస్తున్నాను. కాస్త తినటానికి ఏదైనా ఉంటే ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు గిరి, స్వామి, మేమిక్కడ దొరికి పళ్ళు తిని బతుకుతున్నాం. మీకు ఇవ్వటానికి మా దగ్గర పళ్ళు తప్ప ఇంకేమీ లేవు. మీరేమనుకోకుండా ఈ పళ్ళు తీసుకుంటారా అని చెప్పి గిరి తన దగ్గరున్న పండ్లను స్వామీజీకిచ్చాడు. అప్పుడు స్వామీజీ సంతోషించి తను మారువేషాన్ని తీసేసి, గిరి, నేను నీ పట్ల తృప్తి చెందాను. నీ కోరిక నెరవేరినా కూడా నీలో మంచితనం పోలేదు. ఇక నీవు జీవితాంతం అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లుతావు అని ఆశీర్వదించాడు. ఇక దాంతో స్వామీజీ వెళ్ళిపోయాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. సీతాపురం అనే గ్రామంలో నివసించే భూపతికి రాఘవ, రామయ్య అనే ఇద్దరు కొడుకులున్నారు. ఒక రోజున పెద్ద కొడుకైన రాఘవ తన తండ్రైన భూపతి దగ్గరికి వెళ్లి, నాన్న, నేను నా భార్య వేరుగా బ్రతకాలి అనుకుంటున్నాం. మీరు ఆస్తి పంపకాలు చేస్తే మా బ్రతుకు మేం బ్రతుకుతాం అంటూ రాఘవ ఆస్తి పంపకాల గురించి అడిగాడు. అప్పుడు భూపతి, పెద్దోడా, చిన్నోడికి కూడా ఈ మధ్య పెళ్ళయింది గదా, ఒక్క మాట వాణ్ణి కూడా అడుగుదాం. ఆడికి కూడా సమ్మతమే అయితే ఆస్తి పంపకాలు చేద్దాం అని చెప్పి తన చిన్న కొడుకైన రామయ్యకి కబురు పెట్టాడు. ఆ తర్వాత కొద్ది సమయానికి రామయ్య ఇంటికొచ్చాడు. నాన్న, అన్నయ్య ఆస్తి పంపకాలు చేద్దామంటున్నాడంట. ఎందుకు నాన్న ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు? అందరం కలిసుంటేనే బావుంటుంది కదా అంటూ రామయ్య తన మనసులోని మాటని చెప్పాడు. అప్పుడు అక్కడే ఉన్న రాఘవ తన తమ్ముని మాటలకు, ఏంట్రా, ఏంటి కలిసుంటే బావుండేది? ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే అందరూ కలిసి తింటామా? అయినా నాకు కలిసుండాలని లేదు. ఆస్తి పంపకాలు జరగాల్సిందే. అది కాదన్నయ్యా అంటూ రామయ్య ఏదో చెప్పబోతూ ఉంటే రాఘవ ఆపి, నువ్వు చెప్తే నేను వినాలా? నాకు పంపకాలు జరగాల్సిందే అని పట్టుబట్టాడు. కాని అందుకు రామయ్య ఒప్పుకోవడం లేదు. దాంతో ఇద్దరూ మాట అనుకుంటూ ఉంటే వారి తండ్రైన భూపతి మధ్యలో కలుగజేసుకుని, అరే, ఆపండ్రా మీ గొడవ. అరే చిన్నోడా, నాకిప్పుడు వయసు అయిపోయిందిరా. పైగా ఈ ఆస్తిని ఎప్పుడో ఒకసారి మీ ఇద్దరికి పంచాల్సిందేగా. అదేదో ఇప్పుడే చేస్తే ఒక పని అయిపోయినట్టుగా ఉంటుంది అని భూపతి చెప్పాడు. తన తండ్రి కూడా ఆస్తిని పంచుతాను అని చెప్పడంతో రామయ్య కూడా ఏమీ చేయలేక పంపకానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒకరోజు భూపతి తన ఇద్దరి కొడుకులకు ఆస్తిని పంచుతూ ఉన్నాడు. అరే, మీకు మన ఆస్తుల గురించి పెద్దగా తెలియందేముంది. ఎకరం పొలం, ఒక ఇల్లు, ఒక పాక, 2 ఆవులు. వీటన్నింటినీ మీ ఇద్దరికీ సమానంగా ఇస్తాను అని చెప్పి భూపతి వారి కొడుకులకి అన్నింట్లో సమాన వాటాలు ఇచ్చాడు. అందులో భాగంగా వారిద్దరికి చెరొక ఆవు వచ్చింది. మీ ఇద్దరికీ ఆస్తులు పంచటంతో నా బాధ్యత తీరిపోయింది. ఇక నేను గుళ్ళు గోపురాలు తిరుగుతూ నా జీవితం కొనసాగిస్తాను అని చెప్పి భూపతి దేశాటనకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఉన్న పొలాన్ని ఆ ఇద్దరన్నదమ్ములు వారికిచ్చిన భాగంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. రామయ్య బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి. రోజు ఉదయాన్నే తన ఆవుని పొలానికి తీసుకుని వెళ్లి దానిని ఒక చెట్టు నీడలో కట్టేసి పొలం పనులు మొదలుపెట్టేవాడు. కాని పెద్దోడైన రాఘవ మాత్రం ఎప్పుడో మధ్యాహ్నానికి కాని పొలానికి వచ్చేవాడు కాదు. అంతేకాక ఎప్పుడు చూసినా కూడా తన తమ్ముడు రామయ్య మీద పడి ఏడుస్తూ ఉంటాడు. మా నాన్న మంచిగా పండే పంట భూమిని వాడికిచ్చి నాకసలేమాత్రం పండని భూమినిచ్చాడు అంటూ ఒకరోజు రాఘవ తన తమ్ముడి మీద గొడవకి వెళ్ళాడు. అప్పుడు రామయ్య, అన్నయ్య, నాన్న మనకిచ్చింది ఒకే రకమైన భూమి. నువ్వు సరైన రీతిలో వ్యవసాయం చేస్తే నీ భూమిలో కూడా పంట బాగా పండుతుంది అని చెప్పాడు. ఆ మాటలకి రాఘవ కోపంగా, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నాకు వ్యవసాయం చేయటం రాదనంటున్నావా? నా తర్వాత పుట్టినాడివి, నాకే ఎదురు చెప్తున్నావా అంటూ మళ్లీ రామయ్య మీదకి గొడవకి వెళ్ళాడు రాఘవ. కాని తన అన్నయ్య గురించి ముందే తెలిసిన రామయ్య, అన్నయ్య, ఈ గొడవెందుకు చెప్పు.
ఓ పని చేద్దాం, నా భూమిలో పంట బాగా పండుతుంది కదా. అవును, అట్ట అయితే నువ్వే ఈ భూమిని తీసుకో, నేను నీ భూమిలో వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాడు రామయ్య. అప్పుడు రాఘవ శాంతించి అందుకు సరే అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి పొలంలో మరొకరు పనిచేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రామయ్య చేసిన పొలంలో పంట బాగా పండింది. కాని రాఘవ తన బద్ధకంతో తను చేస్తున్న భూమిలో సరిగ్గా పంటని పండించలేకపోయాడు. అప్పుడు రామయ్య, అన్నయ్య, ఇప్పుడైనా నీకు అర్థమైందా? పంట పండాలంటే భూమి మాత్రమే ఉంటే కుదరదన్నయ్యా. ఎలా పంటని పండించాలో కూడా తెలియాలి. సమయానికి ఏ మందు వెయ్యాలో, ఏ ఎరువు వెయ్యాలో అది వెయ్యాలన్నయ్యా అని చెప్పాడు రామయ్య. అప్పుడు రాఘవ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాఘవ ఎలాగైనా సరే తన తమ్ముణ్ణి దెబ్బ కొట్టాలని అనుకుని కావాలని రామయ్య పండించే భూమిలోకి నీళ్లు వెళ్లకుండా అడ్డుకట్టలు వేసేవాడు. దాంతో రామయ్య భూమి ఎండిపోతూ పంట సరిగా పండేది కాదు. రామయ్య భూమిని నమ్ముకోకుండా తన ఆవుని నమ్ముకోవటం మొదలుపెట్టాడు. రోజు సాయంత్రం రామయ్య తన ఆవుని పాకలో కట్టేసేవాడు. అదే పాకలో రాఘవ కూడా తన ఆవుని కట్టేసేవాడు. రామయ్య తన ఆవును ఉపయోగించి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నిన్ను వ్యవసాయం పనులకి వాడుతున్నందుకు ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఇంక వేరే ఏ ఆధారమూ లేదు అంటూ రామయ్య తన ఆవుని క్షమించమని అడిగాడు. రామయ్య తన ఆవుతో 10 మంది భూముల్లో దున్ని డబ్బులు సంపాదిస్తూ ఉండడంతో రాఘవ ఇలా అనుకుంటాడు. ఈ రామయ్య బ్రతుకు నేర్చినోడు. ఈయన ఎడారిలో పడేసినా కూడా ఇసుకనమ్మైనా బ్రతికే రకంలా ఉన్నాడు. భూమిలో పంట పడకుండా చేస్తే ఇప్పుడు ఆవుతో సంపాదిస్తున్నాడు అని అనుకుంటూ ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు రాఘవ. ఒకరోజు రామయ్య తన ఆవుని పాకలో కట్టేసి ఆవుకి దానా వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాఘవ రామయ్య ఆవు దగ్గరకొచ్చి అతను వేసిన దానాని ఆవు దగ్గర నుండి తీసేసి తన ఆవుకి వేసుకున్నాడు. అలా రోజు రామయ్య ఆవు దానా తినకుండా చేస్తూ ఉన్నాడు రాఘవ. దాంతో రామయ్య ఆవు వ్యవసాయ పనులు చేయలేక బాగా నీరసించిపోతూ ఉంది. అరే, నిన్న మొన్నటి వరకు బానే ఉందిగా ఆవు, ఇప్పుడేంటి ఇలా నీరసించిపోతుంది? దానా కూడా రోజు వేస్తున్నానే అని అనుకుంటూ ఉన్నాడు రామయ్య. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య ఆవు గర్భవతి అయింది. అది చూసి రామయ్య ఎంతగానో సంతోషించాడు. అమ్మా, నువ్వు వ్యవసాయం పనులు చేయలేవని ఇలా గర్భం దాల్చి పాలిచ్చి నాకు సహాయపడదామనుకుంటున్నావా అని సంతోషించి 10 మందిని పిలిచి తన ఆవు గర్భవతి అయిందని భోజనం కూడా పెట్టాడు. ఆ విషయం తెలుసుకుని రాఘవ, ఈ రామయ్య గాడికి ఎక్కడో సుడున్నట్టుంది, ఏదో ఒకలాగా ఈడికి అదృష్టం వరిస్తుంది అని అనుకుని రామయ్య మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషాన్ని రామయ్య ఆవుపై చూపించడం మొదలుపెట్టాడు. రాఘవ గర్భవతి అని కూడా చూడకుండా రాత్రిపూట ఆ ఆవుకి దానా ఇంకా నీరు కూడా లేకుండా చేస్తూ ఉన్నాడు. దాంతో ఆ ఆవు ఇంకా నీరసించిపోతూ బాగా బక్కచిక్కిపోతుంది. అది చూసి రామయ్య బాధపడుతూ, అయ్యో, అసలెందుకు ఈ ఆవిట్ట బక్క చిక్కిపోతుంది? దీనికి వైద్యం చేపిద్దామన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవే. ఈ ఆవు ఇప్పుడు నా దగ్గర ఉండటం కంటే ఎవరికొకరికి అమ్మేస్తే కనీసం ఆ కొన్న వాళ్ళైనా దీన్ని బాగా చూసుకుంటారు అని బాధపడుతూ చివరికి ఆ ఆవుని అమ్మేద్దామని అనుకున్నాడు. ఆ తర్వాత రోజు రామయ్య ఆవుని సంతకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు రామయ్య ఆవు ఆ సంతలో ఒక చోట ఉన్న దానా దగ్గరికి వెళ్లి తింటూ ఉంది. అది చూసి, అరే, ఇదేంటి ఆవిలా తింటుంది? నేను రోజు దానా పెడుతున్నానుగా, అయితే ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అని ఆలోచించి రామయ్య ఆ రోజు సంతలో ఆవుని అమ్మకుండా తీసుకొచ్చి పాకలో కట్టేసి దానా వేసి అక్కడే ఒక చోట చాటుగా ఉన్నాడు. అప్పుడు రాఘవ నేరుగా ఆ ఆవు దగ్గరకొచ్చి రామయ్య ఆవు దగ్గరున్న దానా ఇంకా నీళ్లను తీసివేయడం చూశాడు. అన్నయ్యా, ఇదంతా నీ పనా? అందుకేనా నావిలా బక్కచిక్కిపోతుంది అని అనుకుని తన అన్నని ఏమీ అనకుండా ఆ మరుసటి రోజు నుండి తన ఆవుని వేరే పాకలో కట్టేసి దానికి కడుపు నిండా దానా పెడుతూ జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆవు ఒక దూడకి జన్మనిచ్చింది. రామయ్య తనపైన చూపిన ప్రేమకు ఆవు కూడా రామయ్యకు ఎక్కువ పాలు ఇస్తూ ఉంది. రామయ్య ఆ పాలను తీసుకుని వెళ్లి అమ్ముకుంటూ బాగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. అలా ఆవు ఇచ్చే పాలని అమ్ముకుని
రామయ్య పెద్ద మేడే కట్టుకున్నాడు. ఆ ఊర్లో భూములు కూడా కొనుక్కొని తన అన్నయ్య కంటే చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఇది చూసి ఓర్వలేని రాఘవ మంచాన పడ్డాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.